జై తెలంగాణ అని చేయలేవాలి. జై తెలంగాణ సౌండ్ వినబడతలేదు. జై తెలంగాణ. ఎలక్షన్లు ఓడిపోయినామని కొద్ది గౌరవడ్డరు అయింది మీరు. ఇప్పుడు ఆగర్ణ ఉపన్యాసం ఏంటనైతే నాకు అట్లే అనిపించింది. అది చాలా బాధల ఏదో కోల్పోయినట్టు, ఏదో కింద మీద అయినట్టు, చాలా గంభీరంగా. ఏం కోల్పోయినాం మనం? ఒక అధికారం పోయింది, పోరాట పటిమ పోయిందా, మొత్తం అప్పుడే మాయమైపోయిందా? దానికి ఆగమితమైంది. ఆగన్న మాట్లాడుతుంటే నేను అనుకుంటున్నా గింత మెల్లగా మాట్లాడుతుండు, గింత డీప్ గా మాట్లాడబట్టని నేను అనుకుంటున్నా. నువ్వు ఉద్యమ నాయకునివి, ఈ రోజు కాదు విప్లవోద్యమాల్లో పనిచేసినవి, అటెనక తెలంగాణ ఉద్యమంలో పనిచేసినవి. ఇది సిరిసిల్ల గడ్డ. ఇక్కడ మాట్లాడితే ఎట్లుండాలి నువ్వు నాకు అర్థం కాదు. అక్కడ జోష్ రావాలి. నువ్వేమో చాలా గంభీరంగా అదృష్టవశాత్తు తినలేదు కానీ తింటే ఆయనతో వండుకుందరు. ఆగన్న గంత సీరియస్ గా మాట్లాడబట్టిండు. ఏం మునిగిపోలేదు, ఏం కాలేదు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న మా తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, అన్నలందరికీ, నా గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కళ్లకు పేరు పేరున నా తల వంచి హృదయపూర్వకంగా మీ అందరికీ నమస్కారాలు, మీ అందరికీ కూడా ధన్యవాదాలు కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. నిజానికి ఇది ఏం విచిత్రమో తెలియదు కానీ ముందుగా మీకు ఒక మాట చెప్పాలి. నేను ఇక్కడ గెలిచి ఇప్పుడు సిరిసిల్లలో మీ అందరి దయతోని 15 ఏళ్ళ. 15 ఏళ్లతోని మరి 15 ఏళ్ల నుంచి ఏం జరుగుతుందో తెలియదు కానీ ఎలక్షన్ రాగానే ఒక పుకారు ఉడుతుంది. కేటీఆర్ అంటోడు ఇక్కడ ఉంటలేడట, పీక్తుండట. నేను ఎక్కడికి పోతలేను, నేను మీ దగ్గరనే ఉంటా. రాజకీయాల్లో ఉన్న నాళ్ళు మీ దగ్గరనే ఉంటా. దయచేసి అనుమానం మనసులకెళ్ళి తీసేయండి. ప్రతిసారి నేను చెప్పుడు, ప్రతిసారి ఒక పేపర్ వాళ్ళు రాసుడు, నేను చెప్పుడు. నేను ఎక్కడికి పోతలేను, నేను ఇక్కడనే ఉంటా. బాధ్యత పెరిగింది కాబట్టి మంత్రిగా అక్కడిక్కడ తిరిగినా, ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి అన్ని నియోజకవర్గాలు తిరగాలి కాబట్టి తిరుగుతున్నా. కానీ మిమ్మల్ని తప్పకుండా కంటికి రెప్పలాగా, ఎందుకంటే నాకు జీవితాన్ని ఇచ్చింది, రాజకీయ జన్మనిచ్చింది మీరు సిరిసిల్ల కాబట్టి కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది. ఆ విషయంలో ఎవరు రాసినా ఎన్ని రాసినా దయచేసి పట్టించుకోకండి, దయచేసి నమ్మకండి. నేను ఎక్కడికి పోతలేను, ఇక్కడనే ఉంటా అనే మాటను మళ్ళొక్కసారి గట్టిగా నొక్కి చెప్తున్నా. ఎవరు రాసినా ఎవరు చెప్పినా పట్టించుకోవద్దని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరే ఏమైంది? ఇంత ఆగమాగమై ఇంత గావరైతానికి ఏమైనా ఇబ్బంది అయిందా? ఉంటాయి. ఇప్పుడు మనకు గుర్తేంది కారు. మరి కారు మొదలు 14 ఏళ్ళేమో జోరుగా ఉద్యమంలో ఉరికే, ఆ తర్వాత 10 ఏళ్ళేమో జోరుగా 100 స్పీడ్తోని గవర్నమెంట్ల డెవలప్మెంట్ విషయంలో ఉరికితిమి. 24 ఏళ్ళు ఉరికింది కారు రైమని. ఉరికినాక సర్వీసింగ్ అవసరం పడదా? పడుతుంది. ఇది అంతే, కొన్ని రోజులు సర్వీసింగ్ తప్ప ఏం కాలేదు. ఏమో పెద్ద భూమి ఆకాశం ఏదో కింద మీద అయినట్టు, ఆగమాగం అయిపోయినట్టు మనం ఏం బాధపడి బేజారయ్యే అవసరం అయితే ఎంత మాత్రం కూడా లేదు. ఇది కేవలం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. మళ్ళీ తప్పకుండా మనమే వస్తాం, మళ్ళీ ప్రజలు మన దగ్గరికే వస్తారనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఇట్లాంటి రాజకీయాల్లో అయితే మనం అనుకున్నాం కరెక్టే, మళ్ళా బ్రహ్మాండంగా హ్యాట్రిక్ కొట్టాలి, కేసీఆర్ గారు హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రం ఇదే వేగంతో ముందుకు పోవాలి, భారతదేశంలో ఆల్రెడీ నెంబర్ 1 అయింది చాలా రంగాల్లో, ఇంకా బాగా చేయాలి అనే ఉద్దేశంతో కసి మీద పనిచేసినాం. డెఫినెట్ గా అందరం పనిచేసినాం. కానీ ప్రజలు కూడా మననేం తీసవతల వారేలే. 119 నియోజకవర్గాల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో మనకు ప్రజలు గౌరవప్రదంగా 39 స్థానాలంటే 3వ వంతు స్థానాలు మనకిచ్చిండ్రు. మననేం తీసవతల వాడేలే. అదేవిధంగా 3వ వంతు స్థానాలు గౌరవప్రదంగా 119లో 39 ఇవ్వడమే కాకుండా ఒక 14 స్థానాల్లో 14 నియోజకవర్గాల్లో కేవలం మనం 4-5 వేల ఓట్ల లోపలనే ఓడిపోయినాం. జుక్కలనే నియోజకవర్గం ఉంటుంది పక్కకు, నిజామాబాద్ లో, కామారెడ్డి జిల్లాలో, అక్కడ 1150 ఓట్లతో ఓడిపోయినాం. దేవరకద్రా అనే నియోజకవర్గం ఉంటుంది మహబూబ్ నగర్ జిల్లాలో, 1300 ఓట్లతో పోయినాం. 3000 ఓట్లతోని సిరిపూర్ కాగజ్ నగర్ పోయింది, 3000 ఓట్లతోని బోధన్ పోయింది, 4200 ఓట్లతోని ఖానాపూర్ పోయింది, 5000 ఓట్లతోని నాగర్ కర్నూలు ఇంకా 2 నియోజకవర్గాలు పోయినాయి, 6000 ఓట్లతోని కామారెడ్డి మరొక 2 నియోజకవర్గాలు పోయినాయి. 14 నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో 5-6 వేల ఓట్ల తేడాతోని 14 నియోజకవర్గాలు పోయినాయి. ఆ 14లో మనం సగం గెలిచినా ఇవాళ పరిస్థితి ఎట్లుంటుండేనో నాకంటే బాగా మీకే తెలుసు. హంగ్ అసెంబ్లీ వస్తుండే, ఇవాళ తప్పకుండా పరిస్థితి వేరే ఉంటుండే. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఓవరాల్ గా చూసుకుంటే కూడా, రాష్ట్రం మొత్తం చూసుకుంటే కూడా మనకు వాళ్ళకు ఫరక్ ఏం పెద్దగా లేదు. కాంగ్రెస్ కు వచ్చింది 38.8% ఓటు, మనకు వచ్చింది
37% ఓటు. అంటే ఫరక్ కేవలం 1.8% మాత్రమే. అది కూడా మొత్తం పోలైన ఓట్లలో చూసుకుంటే మొత్తం 3,17,00,000 ఓట్లు మొత్తం ఉన్నాయి. అలా 70% పోలైనట్టున్నాయి. ఆ పోలైన ఓట్లలో చూసుకుంటే ఫరకు కేవలం 1.8% మాత్రమే. అంటే మొత్తం కలిపితే కూడా రాష్ట్రం మొత్తం 4 కోట్ల జనాభా ఉండే రాష్ట్రంలో ఇద్దరి మధ్యన ఫరక్ ఎంత అంటే 4 లక్షల ఓట్లు మాత్రమే. అంటే మనం ఏదో పెద్ద తేడాతో నోడిపోయి తీసవతల వారేసి మనం ప్రజలు అట్లేం జరగలేదు. కేవలం స్వల్ప తేడాతో నోటిపోయినాం తప్ప ఇంకోటి కానే కాదు. కాబట్టి దీనికేదో బేజారైపోయి ఆగమాగం అయిపోయే అవసరం ఎంత మాత్రం లేదనే మాట నేను మీ అందరు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఎవరన్నా ఇంకా కూడా నిరాశగా ఉన్నా, నిస్పృహలో ఉన్నా, అయ్యో గిట్లెట్లాయే అనే పరిస్థితి ఉన్నా అందులోకెళ్ళి బయటికి రమ్మని కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక కాంగ్రెస్ వాళ్ళు కూడా నిజానికైతే నమ్మలే, వాళ్ళ అధికారంలోకి వస్తామని వాళ్ళు కూడా అనుకోలే. కాబట్టి ఏం చేసిండ్రు, నోటికి ఎంత వస్తే అంత చెప్పుకుంటూ పోయింది. ఎంత వస్తే గంత ఏమేం చెప్పిండ్రు ఒకసారి యాద తెచ్చుకోండి. మీరు ఏమన్నారు రైతులకు? మీరు ఆగుండ్రి, కేసీఆర్ అనుకుంటాండు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసింది కాబట్టి గెలిచిపోతా అనుకుంటాడు కేసీఆర్. నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తా, రైతులు ఎవరన్నా నిన్న రుణమాఫీ అయిపోయిన ఉంటే తెల్లారే బ్యాంకు కోన్రి 2 లక్షలు తెచ్చుకోన్రి, నేను చేస్తా రుణమాఫీ December 9 నాడు అని రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా చెప్పినారు. అది మాత్రమే కాదు, మీరు అమ్ముకోకుండ్రి ధాన్యం, కింటాలకు 500 బోనస్ ఇచ్చి నేను కొంటా డిసెంబర్ తర్వాత అని చెప్పిండు. అదేవిధంగా ఆడబిడ్డలకు చెప్పిండు, ఏమన్నాడు, ఇవాళ 2,000 పెన్షన్ వస్తున్నది, రేపు 4,000 పెన్షన్ ఇస్తా డిసెంబర్ నుంచి వచ్చే నెల నుంచి అన్నాడు. అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్పిండ్రు వాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే రైతు బంధు తీసుకుంటే 10,000, డిసెంబర్ తర్వాత నేను ఇచ్చేది 15,000 వస్తుంది మీ ఖాతాలల్లా అని చెప్పిండ్రు. ఈ ఆడబిడ్డలకేమో బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ అని చెప్పి మొత్తం 420 హామీలు. 6 గ్యారంటీలు కాదు, మనోళ్ళు తెలిస్తే ఒక మాట్లాడుతున్నారు ఆడిడ 6 గ్యారంటీలు అని. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలేమో 100 రోజులలో చేస్తామని, మిగతా 414 హామీలు, 420 హామీలు, 420 హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో నేను నిలబెడతా చేస్తా అని చెప్పి 420 హామీలు. రైతు డిక్లరేషన్ అని, యూత్ డిక్లరేషన్ అని, మైనారిటీ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని, ఎస్టీ డిక్లరేషన్ అని, బీసీ డిక్లరేషన్ అని, యువజన డిక్లరేషన్ అని, డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు చేసి మేనిఫెస్టో పెట్టి 420 హామీలు ఇచ్చి ఇవాళ 1.8% తో గెలిచిండ్రు వాళ్ళు. నేను మీ అందరిని ప్రార్థించేది ఒకటే, మనం చేసిన పని ప్రజల అనుభవంలో ఉంది. నాకంటే బాగా మీకే తెలుసు, ఎందుకంటే జనంలో ఉండేది మీరు, తెల్లారు లేస్తే ప్రజలతో మాట్లాడేది మీరు. 50 రోజులైంది నిన్నటి కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ 50 రోజులలో గ్రామాలలో రైతులు ఏమంటున్నారో, గ్రామాలలో ప్రజలు ఏమంటున్నారో నాకంటే బాగా మీకే ఎరుక. ఏమంటున్నారు ఇవాళ కరెంటు వంగనే 1 గంట 2 గంటలు ఏమంటారు ప్రజలు? చూసినావా, కేసీఆర్ చెప్పిందే నిజమైంది, కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదని కేసీఆర్ ముందే చెప్పిండు, ఆయన చెప్పినట్టే అయితాంది, చెప్పినట్టు వినకపోతే మీ అనే బాధ ఇలా రైతులు పడతారు. ఫోన్లు చూసుకుంటారు పాపం తెల్లారు లేచి, నీకు పడ్డదా అంటే రైతు బంధు నీకు పడ్డదా, నీకు పడ్డదా అంటే నీకు పడ్డదా. ఈ రోజు వరకు కూడా 2.5 ఎకరాల కంటే ఎక్కువ రైతు బంధు పడలేదు ఇయాలటికి కూడా. ఆ రోజేమో ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అన్నాడు, కేసీఆర్ బిచ్చమేసినట్టు ఎత్తాడు, రైతు బంధు 10,000 నేనిస్తా 15,000 మీకు అని ఆ రోజు నరికిండు. ఇవాళ ఇప్పటి వరకు నాట్లు పడ్డాయి, ఎక్కడోళ్ళు అక్కడ రైతులు ఒకళ్ళ మొగాలు ఒకళ్ళు చూసుకుంటారు, నీకు పడ్డాదిరా అంటే నీకు పడ్డాదిరా. ఇవాళ పరిస్థితి ఏంది? కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు ఒకటే వారం రోజుల లోపల 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 7,500 కోట్లు ఒక వారం రోజులు వస్తుండే. ఇలా ఉన్నదా పరిస్థితి? ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని రైతులు అనుకుంటారు కేసీఆర్ చెప్పింది వాజిబే ఉండే, మనం నమ్మి మోసపోయినాం, ఆగమైనమనే మాట రైతుల్లో ఉన్న మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక రైతులే కాదు ఇవాళ, ఒక రైతులే కాదు, మార్పు కావాలి అని చెప్పి ఓటేసిన వాళ్ళందరూ నెత్తినోరు కొట్టుకుంటాను. ఇవాళ నేను నిన్న హైదరాబాద్ లో ఒక మీటింగ్ పోయిన, జూబ్లీహిల్స్ లో మీటింగ్ పోతే ఆడ కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయితే ఆయన బయటకు వచ్చి ఆటో ఎక్కి తెలంగాణ భవన్కి పోయినా, మన పార్టీ ఆఫీస్కి పోయేటప్పుడు ఆ తమ్ముడి పేరు శాతం రమేష్, ఆటో డ్రైవర్ పేరు.
మాట్లాడుకుంటూ ముచ్చట పెట్టుకుంటూ పోయినా ఏం సంగతి అని. ఏం రమేష్ అన్న మరి ఏం సంగతి అంటే ఏం చెప్పమంటావే, ఆలేరు నియోజకవర్గం బతుకు తెరువు కోసం హైదరాబాద్కి వచ్చిన మూటకొండూరు అనేది మా ఊరాడ, నాకు 2 పిల్లలు, నాచారం కాడు ఉంటా, 25 ఏళ్ళకెళ్ళి నడుపుతున్న ఆటో. మరి ఇవాళ నా పరిస్థితి మార్పు అని ఆయనతో మా కొంపనే ఉచ్చుకున్నారు వీళ్ళందరూ కలిసి. మాకు ఇవాళ 6.5 లక్షల మంది ఆటోలు నడుపుకునే అన్నలు తమ్ముళ్ళు మేమందరం రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఇదివరకు రోజుకు 1000, 1500 సంపాదించుకుంటుంటే ఇవాళ నాకు రోజుకు 500-600 కూడా వస్తలేదు. ఈఎంఐ ఎట్లా కట్టాలి, ఇల్లు కిరాయి ఎట్లా కట్టాలి, పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలి తెలియక గౌరవనీయులు పెద్దలు వినోద్ కుమార్ గారికి ఒకసారి చప్పట్లతో అందరం కూడా స్వాగతం పలుకుదాం. మన కాబోయే కరీంనగర్ ఎంపీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి దయచేసి. రండి వినోద్, ఇక్కడ రండి. అయితే ఆ తమ్ముడు అన్నాడు రమేష్ అన్నా, మరి ఫీజులు, ఇల్లు కిరాయి, ఆటో ఈఎంఐ ఈ అన్నిటి మీదకెళ్ళి మళ్ళా ఆ డీజిల్ రేట్లు పెంచిండు మోడీ గారు, అన్నింటిని తట్టుకొని ఎట్లా బతకాలను అర్థమైతే లేదన్నా, ఈ ఫ్రీ బస్ వచ్చినాక ఆగమైపోయినామన్నాడు. ఫ్రీ బస్సు పట్ల నాకేం ఇబ్బంది లేదు, మంచిదే ఫ్రీ బస్సు. కానీ ఇవాళ ఏం జరుగుతున్నదో ఫ్రీ బస్సు వల్ల ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతున్నా. కళలో కూడా అనుకోలే ఎన్నాడు అట్లాంటి దృశ్యాలు చూస్తామని. ఎట్లా కనబడుతున్నాయి ఫ్రీ బస్సు కోసం ఇవాళ మహిళా సోదరి మనులు ఆ డ్రైవర్ ఎక్కే దర్వాజలకే లెక్కుతున్నారు, బస్సుల ఆ కిటికీలకే లెక్కుతున్నారు. ఇక ఫ్రీ బస్సులనైతే చెప్పలేని లొల్లైతాంది, కొట్టుకుంటాన్రు, చెప్పులు తీసి కొట్టుకున్నారు. మొన్న ఒక అడిగా చెప్తే బాగుండదు ఇసాంటి అని. చూస్తాను వీడియోలు మీరన్నీ చూసిండ్రా? ఒక దిక్కేమో ఇట్లా మహిళా సోదరి మనులు వాళ్ళ అవస్థలు పడతాను, సీట్లు దొరకక. ఇటు మొగోళ్ళు తిడతాను, మేము టికెట్ పెట్టి కొంటే, మేము పైసలు పెట్టి టికెట్ కొంటే మాకు సీట్లు లేకపోయాను మొగోళ్ళు తిడతాను. ఇక్కడ మహిళలు తిడతాను, అవగాహన లేకుండా ఆలోచన లేకుండా ఎక్కుండ్రి అని ఎక్కిపిస్తాను. అందులోనేమో సీటు దిక్కులేదు, 50 మంది కూర్చునే బస్సులో 150 మంది కూర్చుంటారు. ఇదేం పరిస్థితి అని చెప్పి మహిళలు బాధపడతారు. బస్సు నడిపేటోళ్ళు ఉంటారు, డ్రైవర్లు, కండక్టర్లు, వాళ్ళు. ఇంకో దిక్కు ఈ ఆర్టీసీకి అద్దెకిచ్చేటోళ్ళు ఉంటారు, బస్సులు హైర్ బస్సులు ఇచ్చేటోళ్ళు, వాళ్ళు బాధపడతారు. 50 మంది ఎక్కితేనేమో డీజిల్ తక్కువ కాలుతుంది, 100 మంది ఎక్కితే ఎక్కువ కాలుతుంది కదా. వాళ్ళు హైర్ బస్సులు పోయి మొన్న పొన్నం ప్రభాకర్ అన్నకు అదే విధంగా అక్కడ ఆర్టీసీ ఎండి గారికి చెప్పుకున్నారు, అయ్యా ఇట్లయితే నడవది, మీరు మా రేటు పెంచాలే, లేకపోతే మా బస్సులు కూడా తీసేస్తాం పెట్టమని వాళ్ళు అంటాను. ఇవతల ఆటో వాళ్ళు లబోదిబోమని వీళ్ళు అంటాను. నిన్న తమ్ముడు రమేష్ చెప్పిండు నాకు, అన్నా వీళ్ళు అన్నారు మేము ఆటో డ్రైవర్ని ఆదుకుంటామన్నారు, నెలకు 1000 రూపాయలు ఇస్తామన్నారు. నెలకు 1000 రూపాయలు సరిపోదన్నా, నెలకు 10,000 రూపాయలు ఇచ్చినట్టు చేయండి, జర గట్టిగా మాట్లాడండి ప్రభుత్వం తరఫున, మీరు ప్రభుత్వంతోని అని కూడా ఆ తమ్ముడు మాట్లాడిండు. సరే 10,000 ఇస్తారా, 5,000 ఇస్తారా, ఎన్ని ఇస్తారో ఈ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ఆ మహిళా సోదరి మనుల కోసం పెట్టిన బస్సును స్వాగతిస్తున్నాం, తప్పులేదు. కానీ బస్సుల సంఖ్య కూడా పెంచండి, మహిళలకు కూడా ఇబ్బంది పెట్టకండి, డ్రైవర్లు కండక్టర్లను కూడా ఇబ్బంది పెట్టకండి. ఓ దిక్కు బస్సులు పెంచండి, మరో దిక్కు రోడ్డు మీద పడుతున్న రెక్కాడితే గాని డొక్కాడని మా ఆటో అన్నలను తమ్ముళ్లను కూడా కాపాడండి అని చెప్పి కూడా మీరిచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోండి అని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నా. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఏదైనా పని చేస్తే దాని ఇంకొక ప్రణాళిక ఉండాలి, ఒక వ్యూహం ఉండాలి. ఎటువంటి ఏదో ఆగమాగం పెడితే కాదు. ఇవాళ ఈ ఒక్క పథకంతోని మేమేదో అమలు చేసినాం, 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ అంటారు, కానీ ఒక్క గ్యారంటీ కూడా నిజానికి మొత్తం అమలు చేయలే. 6 గ్యారంటీలలోనే 13 హామీలు ఉన్నాయి. 13 హామీలు ఉన్నాయి. మహిళలకు ఇచ్చిన మాట మహాలక్ష్మి అన్నారు, మహాలక్ష్మిలో 3 ఉన్నాయి. 6 గ్యారంటీలల్లా మొత్తం 13, ఒక్క మహిళలకు ఇచ్చిన దానిలో 3. మహాలక్ష్మిల నెలకు ప్రతి మహిళకు ఎంత ఇస్తా అన్నారు? 2,500 ఇస్తా అన్నారు. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తా అన్నారు. 3వది ఫ్రీ బస్ అన్నారు. అట్లా మొత్తం 6 గ్యారంటీలల్లా 13 హామీలు ఉన్నాయి. ఇవాళ నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా, మీకు మేము టైం ఇవ్వాలి, మాకు ఎరికే, మాకు కూడా తెలుసు. మాకు మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పినారు, ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం, మనం కూడా టైం ఇవ్వాలి, 100 రోజులు ఓపిక పట్టాలి, తొందర పడద్దు. వాళ్ళు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు కుర్చీ చదువుకోవాలి, అన్ని చూసుకోవాలి, చూసుకున్నాకనే మరి కొత్త సంసారం కాబట్టి టైం ఇవ్వాలని చెప్పిండు. మేము అట్లే ఉన్నాం. మన పార్టీ ఓడిపోయిన నాడు డిసెంబర్ 3 నాడు మన ప్రభుత్వం మరి దిగిపోవాల్సి వచ్చిన నాడు కూడా నేను ప్రెస్కు మాట్లాడిన ఆ రోజు నేనే చెప్పిన, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉంటామని చెప్పిన. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి సహకరిస్తాం, మాకు తెలంగాణ ముఖ్యం, తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాం. నిన్న మొన్నటి దాకా ప్రజలు
మాకు 2 సార్లు అధికారం ఇచ్చినారు, వాళ్లకు సర్వదా రుణపడి ఉంటాం, ఎప్పటికీ రుణపడి ఉంటాం. 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు, దానికి ధన్యవాదాలు. ఈరోజు కొత్త పాత్ర ఇచ్చిండ్రు, మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు, దానిలో కూడా రాణిస్తాం, దానిలో కూడా పనిచేస్తాం, ఏం నిరాశ పడతలేమని చెప్పి కూడా నేను ఆ రోజు చెప్పిన. కానీ ఏం జరిగింది, మనం అసెంబ్లీకి పోయినాం, 3 రోజులైనాక అసెంబ్లీ పెట్టిండ్రు. మేము నిజానికి చాలా మర్యాదగా ఉండాలి అని చెప్పి స్పీకర్ గారు ఎలక్షన్ అని పిలిస్తే పోయి సంతకాలు కూడా పెట్టినాం. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేయాలని చెప్పి మన పార్టీ నాయకులు, మన అధ్యక్షులు కేసీఆర్ గారు చెప్తే మన ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని పోయి ఒక 10 మందిని మేము కూడా సంతకాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్పీకర్ కావడానికి, ఏకగ్రీవంగా కావడానికి కూడా సహకరించిన ఆ ఇంగితం మాకుంది. తెల్లారి అసెంబ్లీ పెట్టిండ్రు, మీరు పెట్టంగానే అందులో గవర్నర్ గారి ప్రసంగం పెట్టిండ్రు. ఇక ఆ గవర్నర్ గారి ప్రసంగం అయితే దారుణం. ఒక కాంగ్రెస్ కార్యకర్త గల్లీలో మాట్లాడిన దానికంటే హీనంగా ఉండే ఆ ప్రసంగం. నోటికొచ్చిన మాటలు. 10 ఏళ్లు కేసీఆర్ మొత్తం ఖరాబ్ చేసిండు, తెలంగాణను నాశనం బట్టి ఇచ్చిండు, అప్పుల పాలు చేసిండు, రాష్ట్రం దివాలా తీసిండు అని దివాలాకోరు మాటలు మాట్లాడితే ఆ రోజు కడుపు మండి అసెంబ్లీలో మీ బిడ్డగా సిరిసిల్ల ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో ఆ రోజు ప్రభుత్వానికి చెప్పిన, నేను 10 ఏళ్లలో ఏం జరిగిందో చెప్పిన. ఆ తర్వాత తెల్లారి ఇంకొక ఆర్థిక శాఖ మీద శ్వేతపత్రం అని పెడితే హరీష్ రావు గారు మాట్లాడింది. తర్వాత విద్యుత్ శాఖ మీద పెడితే మన జగదీష్ రెడ్డి గారు మాట్లాడింది. 3 రోజులు అసెంబ్లీ నడిస్తే 3 రోజులు మన పార్టీ తరఫున మనం కూడా సమాధానం చెప్పినాం. మంచిగానే సమాధానం చెప్పినామా? మంచిగానే చెప్పినామా లేదా? పెట్టినాం. మరి మీరు ఒక్కసారి ఆలోచించుండ్రి, కేసీఆర్ గారు పంపిన 3 సైనికులే గట్ల మాట్లాడితే కేసీఆర్ వస్తే ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి అసెంబ్లీకి. ఎందుకు చెప్తున్నా అంటే, పాపం ముఖ్యమంత్రి గారు బాధ చెప్పుకుంటాడు మొన్న ఏదో ఇంటర్వ్యూలో, టీవీ ఇంటర్వ్యూలో. అరే నేను కొత్తగా వచ్చినా కూర్చున్నా, ఇక కుర్చీ చదువుకోలేదు చక్కగా, కుర్చీ అటు ఇటు చూసే లోపలనే బావబామర్దులు ఇద్దరు వచ్చి అటోసే ఇటోసే వాయిస్తాండ్రు అని చెప్పుకుంటాడు పాపం బాధ. మరి మాతోనే గిట్లుంటే నీకు రేపు మా నాయకుడు కేసీఆర్ రంగంలో దిగితే ఎట్లుంటదో ఈ ప్రభుత్వానికి ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే కేసీఆర్ గారు నిజంగా కూడా నేను చెప్తున్నా, రూలింగ్ లో కంటే గవర్నమెంట్ల కంటే ఆపోజిషన్లోనే కేసీఆర్ చాలా డేంజరస్. ఎందుకంటే అద్భుతంగా చీల్చి చెండాడడంలో, ప్రజల పక్షాన గొంతు విప్పడంలో, ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు బహుశా భారతదేశంలోనే ఎక్కడా లేదు. ఇవాళ ఈయన మాట్లాడుతాడు ముఖ్యమంత్రి, 100 మీటర్ల కింద దొక్కుతాడు బీఆర్ఎస్ ను. ఒక ఆయననేమో 100 మీటర్ల కింద దొక్కుతా అంటుండు రేవంత్ రెడ్డి. ఇంకొక ఆయనేమో ఇక్కడ మన ఎంపీ ఉన్నాడు కరీంనగర్ బండి సంజయ్, కుల్లా చెప్తుండ ఆయన, మనం కొట్లాడుకుంటూ కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుంటూ కాదు, బీఆర్ఎస్ గింతంత మిగిలిందిగా, ఆయనతో బీఆర్ఎస్ ను ఖతం చేయాలి, మనం కొట్లాడుకోవద్దు, మనం కలిసి ఉండాలి అని బండి సంజయ్ కుల్లా మాట్లాడుతుండ్రు. చూసిరా లేదా? మీరు చూసిరా లేదా? భోజనం ఉన్నది కొద్ది గట్టిగా నాకు తెలుసు, మీరు భోజనం టైం అయింది నాకు ఎరికే, అందుకే ముందు మాట్లాడుతున్నా, తర్వాత మిగతా సోదరులు మాట్లాడతారు. నేను ఎందుకంటున్నా అంటే, ఇంత ఓపెన్ గా ఇంత బాహాటంగా మనం కలిసే ఉందాం అని బండి సంజయ్ ఒక దిక్కు, ఈయననేమో 100 మీటర్ల లోపల బొంద పెడతా అంటుండు. ఆయన 3 మీటర్లు కూడా లేడు, ఆయన అంటే మనం 100 మీటర్ల లోపల బొంద పెడతాడట. ఆయన 3 ఫీట్లు కూడా లేడు ఆయన అంటే 100 మీటర్ల లోపల బొంద పెడతాడట. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ పిచ్చి మాటలు, ఈ ప్రగల్భాలు నీకంటే ముందు మీ గురువర్యులు మాట్లాడిండు. వాళ్ళ గురువర్యుల పేర్లు ఎందుకు తీగాని, నీ గురువు మాట్లాడిండు, ఇంతకంటే ముందు ఉన్న పెద్ద పెద్ద తీస్మార్కాన్లు మాట్లాడిండు. నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం, బొంద పెడతాం, ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీస్మార్కాన్లు మాట్లాడినరు. ఆ తీస్మార్కాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్డరకాంతో ఏమవుతుంది అనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీ అసొంటోళ్ళు మస్తుగా వస్తారు పోతారు, కాలం కలిసి వస్తే వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడతాయి. కాలం కలిసి వచ్చింది, తాంత గారెల బుట్ల పడ్డట్టు పడ్డావు. ఇలా ప్రజలకు తెలుసు నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు. ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో ఢిల్లీని మేనేజ్ చేసుకొని మాణిక్యం ఠాగూర్కు 50 కోట్లు ఇచ్చి వీని చెవులో ఊది వాని చెవులో ఊది 4 నువ్వు పోగేసుకొని ఢిల్లీకి వెళ్ళి ఆడికెళ్ళి మేనేజ్మెంట్ తీసుకొని తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలందరూ కలిసి కూడబలుకొని నిన్నేం ఎన్నుకోలేదు. ముమ్మాటికి ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరుకు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అని నేను మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది నేనేదో వేరే ఉద్దేశంతో చెప్తలేను, ఒకటే మాట గుర్తుపెట్టుకోండి. ఇవాళ నిజంగా కూడా కేసీఆర్ అనే నాయకుడు లేకపోతే, ఈ గులాబీ జెండా లేకపోతే తెలంగాణ ఎక్కడిది? ఆ తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఈ పదవులు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులు ఎక్కడి? ఆలోచించుకో రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
ఇంకొక మాట కూడా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 420 హామీలు మీ అందరికీ మంచిగా కాపీలని పంపిస్తా. 420 హామీలు ఏవైతున్నాయో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చూడండి. మీరు యువతకు చెప్పిండ్రు, తెలంగాణ యువతకు నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు నిరుద్యోగ భృతి. ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పించుకోనియద్దు. యువత తరపున మనం అడగాలి. 100 రోజుల్లో ఇస్తామన్నారు, ఏడవైంది అని అడగాలి. మా ఆడబిడ్డలు ఇలా ఎదురు చూస్తున్నారు. మహాలక్ష్మి 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాండ్రు. ఎందుకు? 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరూ నెలకు 2,500 రూపాయలు ఎప్పుడొస్తాయి మా ఖాతాల్లో అని ఎదురు చూస్తా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తున్నది? వాళ్ళు ఒకటే ఎజెండా పెట్టుకున్నారు. రోజొక్క కొత్త కథ పుట్టియాలి. మీడియాలో రోజొక్క కొత్త కథ పుట్టియాలి. మేడిగడ్డలో అవినీతి, ఇక్కడ అవినీతి, అక్కడ అవినీతి. అధికారం మొత్తం నీ చేతుల్లోనే ఉంది కదా. ఎక్కడ అవినీతి ఉందో మేము వద్దంటలేం కదా. మేమే డిమాండ్ చేసినాం అసెంబ్లీలో. అవినీతి జరిగిందంటున్నావు కదా, ఎంక్వైరీ అయ్యి తప్పు ఎవరు చేసినారో చర్య తీసుకో దమ్ముంటే అని చెప్పి మనమే డిమాండ్ చేసినాం. ఆ విషయంలో వెనుకకు పోము, పక్కా వెనుకకు పోము. ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ చర్య తీసుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం వదిలిపెట్టం. ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం. రేపు మళ్ళా ఏప్రిల్ మీరు పార్లమెంట్ ఎన్నికకు పోయే నాటికి వరి కోతలు అవుతాయి. తప్పకుండా వరి కోతలు అవుతాయి. వరి కోతలు అయినప్పుడు రైతులు అడుగుతారు, మొదటిసారి అంటే ఇడిచిపెట్టినాం, క్వింటాల్కు 500 బోనస్ అన్నావు, ఏది ఎక్కడ వాయే అని తప్పకుండా అడుగుతారు. ఆ రైతుల తరపున అడగాల్సింది ప్రధాన ప్రతిపక్షంగా మనమే అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న రేవంత్ రెడ్డి గారు దావోస్ పోయిండు. దావోస్ లో చెప్తాండు, మేము రైతు భరోసా చాలు చేసినాం అని పచ్చి అబద్ధాలు ఇలా విదేశాలలో చెప్తున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. నిజంగా రైతు భరోసా చాలు అయిందా? కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుకే దిక్కులేదు ఇప్పటిదాకా. రైతు బంధుకే ఇంకా మొత్తం పడలే. రైతు బంధుకే దిక్కులేదంటే విదేశాలకు పోయి మాత్రం రైతు భరోసా చాలు చేసినా నేను ఇవాళ పంటకు 7,500 రూపాయలు ఇస్తున్నా అని చెప్పి పచ్చి బోగస్ మాటలు ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. రేపా రైతు భరోసా విషయంలో కూడా మరి ఎండాకాలం పంట మళ్ళీ నాటేసే టైం వచ్చింది అంటే రైతు భరోసా కింద చాలు కాకపోతే ప్రజలు రైతులు ఊరుకోరు. ఆ రోజు పంట కోతల టైంకు బోగస్సు ఈ బోనస్ ఇయ్యక మళ్ళీ బోగస్ మాటలు చెప్తే తప్పకుండా నీ పార్టీని ఊచకోతకు వస్తారు రైతులు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే రైతులకు కూడా తెలుసు కొద్దిగా ఓపిక పట్టాలి కాబట్టి ఓపిక పడతాను. ఇప్పుడిప్పుడే వచ్చిండు కదా, మీరు కూడా ఎగిరిత పడకుండా బిడ్డ, తొందర పడకుండా అంటారు. మేమేం తిడతలేము, ఎగిరిత పడతలేం, విమర్శ చేస్తలేం, యాద్ చేస్తున్నాం. 100 రోజులలో చేస్తా, డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం పెడతా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని మేం చెప్పలే, మీరే చెప్పినరు. చెప్పిన దాన్ని మీకు యాద్ చేస్తున్నాం, వేరే మాట మాట్లాడతలేం. మా ఆడబిడ్డలకు చెప్పినారు మీరు, తులం బంగారం ఇస్తామన్నారు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తాండు, దాంతో పాటు తులం బంగారం ఇస్తా అంటుండు. మొన్న శ్రీధర్ బాబు గారు ఇక్కడ మంత్రిలో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిండు. ఏమాయా తులం బంగారం శ్రీధర్ బాబు గారు అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే ఇప్పటిదాకా లేదు. మరి ఇస్తారా ఇయ్యరా చూడాలిగా. తులం బంగారం ఇస్తారా ఇయ్యరా, ఏడికేళ్ళు వస్తాయి మనం చూడాలి. ఏం చేస్తారో కూడా తప్పకుండా చూడాలి. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఈ ప్రభుత్వం నిజంగా కూడా ఎట్లుందంటే ఎట్లన్నా చేసి తప్పించుకోవాలి. ఏమన్నా చేసి గత ప్రభుత్వం మీద కేసీఆర్ మీద 4 మాటలు మాట్లాడి 4 తిట్లు తిట్టి ఆయంత ప్రజల దృష్టిని అటో ఇటో చేసి ఆగం చేసి తప్పించుకోవాలన్న చక్కర్లో ఉన్నది. ఏమంటాడు ఆయన? సెక్రటేరియట్కి పోయి నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా కానీ ఖాళీ బిందెలు ఉన్నాయంటుండు. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారే? లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? ఏడ తిరుగుతారు? పాడుబడ్డ గుట్టలల్లా, పాడుబడ్డ గుళ్ళల్లా, పాత గడిలల్లా అలా పోయి తవ్వుతా అంటారు. ఆ గడపార పట్టుకొని తటపార తీసుకొని అర్ధరాత్రి పోయి దొంగసాటుకు పోయి తవ్వుతుంటారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు వినండి జాగ్రత్తగా. మీకు పాపం ఇదివరకు ఎన్నడూ మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు, ఎన్నడూ ప్రభుత్వంలో ఉన్న అనుభవం లేదు కాబట్టి నువ్వు అనుకున్నట్టున్నావు సెక్రటేరియట్ కిందేమో బిందెలు ఉన్నాయి తవ్వుకుంటా అని. సెక్రటేరియట్లో లంకె బిందెలు ఉన్నాయి నాయన, ఆడ కంప్యూటర్లు ఉంటాయి, పేపర్లు ఉంటాయి, పనిచేసేందుకు అధికారులు ఉంటారు. వాళ్ళందరితో కూర్చోబెట్టి ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేరుస్తావో గడిదిక్కు ఆలోచన చేయి. లంకె బిందెల కోసం తవ్వుడు, అర్ధరాత్రి తిరుగుడు, ఇంకేడుకో పోయి ఏమేమో ప్రయత్నాలు చేసుడు బంద్ చేయి. అట్లాంటివి ఏమి ఉండయి ప్రభుత్వంలో, తెలుసుకో అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఎన్నెన్ని మాటలు చెప్పారు ఒకసారి చూడు. ఆ 420 హామీల లిస్టు చూస్తేనైతే మనం చక్కెర వచ్చి పడిపోతాం. అందుకే నేను మిమ్మల్ని కోరేది, ఈ ప్రభుత్వం నోటికి ఎంత వస్తే అంత చెప్పి అలవిగాని హామీలు ఇచ్చి ఇలా తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ ఇట్లా చేసిపోయిండు, అప్పుల పాలు చేసిపోయిండు, ఇది చేసిపోయిండు, అది చేసిపోయిండు అని మాట్లాడుతున్నాడు.
కేసీఆర్ ఏం చేసిండో ప్రజలకు తెలుసు. 200 రూపాయల పెన్షన్ను 2000 రూపాయలు చేసినోడు కేసీఆర్. 500 రూపాయల పెన్షన్ను దివ్యాంగులకు 4000 రూపాయలు చేసింది కేసీఆర్. ఇదివరకు దేశంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు 73,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో రైతు బంధు రూపంలో టైంకి ఇచ్చింది కేసీఆర్. భారతదేశం మొత్తంలో 24 గంటలు ఉచితంగా విద్యుత్ ఇచ్చింది ఒకే ఒక్క నాయకుడు రైతులకు, కేసీఆర్. ఇవాళ మా సోదరులు నేతన్నలు సిరిసిల్లలో ఉన్నారు. మీకు కూడా నేను ఒక మాట ఇస్తా ఉన్నా, మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నా. ఇవాళ బెదిరిస్తున్నారట కాంగ్రెస్ వాళ్ళు. మీరు కేటీఆర్ కోటేసిరు కదా, మీకు ఆర్డర్లు ఇస్తామా, చూసుకుంటాం అంటున్నట. నేను కూడా మీకు మాట ఇస్తున్నా, అవసరమైతే సిరిసిల్ల ప్రజల ప్రతినిధిగా, సిరిసిల్ల ప్రజాప్రతినిధిగా మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తాం, నిర్బంధిస్తాం, వాళ్ళని సవాల్ చేసి తప్పకుండా సిరిసిల్లలో నేతన్న ప్రతి నేతన్నను కాపాడుకుంటాం. మీరెవ్వరికి కూడా భయపడవలసిన అవసరం లేదు. అక్కడేదో కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినంత మాత్రాన మేమేదో రాజులం, జాగీర్దారులం, మేమేదో పెద్దవాళ్ళం, సుల్తాన్లం అనుకుంటే నడవది. ప్రజల కోసం నడవాలి తప్ప, ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలి తప్ప మేం పగబడతాం, ఓటేయకపోతే ఊకోము అనే లైన్లో బెదిరిస్తే ఎవరు బెదిరిపోవాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ సరే బెదిరిపోయేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అధికారం పోయి 50 రోజులు కాలే, అక్కడ ఇక్కడ కొంతమంది నాయకులు తత్తరపడుతున్నారు. సర్పంచులు ఒకరిద్దరు అక్కడ ఇక్కడ ఆగమాగం అవుతాను. నేను మీ అందరికి ఒక మాట ఇస్తున్నా, మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నా. చెరువు నిండినాక కప్పలు మస్తుకొస్తాయి, కానీ ప్రతిపక్షంలో ఉన్న నాడు ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీరే నిజమైన నాయకులు, నిజమైన కార్యకర్తలు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు ఇంకొక మాట కూడా ఇస్తున్నా. నేను ఇండ్లకెళ్లే ఇలా ఒక్క నాయకుడు పోతే భయపడేది లేదు. ఒక సర్పంచో, ఒక ఎంపీటీసో, ఒక కౌన్సిలరో కాంగ్రెస్ వాళ్ళ ప్రలోభాలకో, బీజేపీ వాళ్ళ భయాలకో పోతే భయపడకండి, బెదిరిపోకండి. ఎవ్వరు లేని నాడే తెలంగాణ తెచ్చింది ఈ గులాబీ జెండా అనే మాట మర్చిపోకండి. పెద్ద పెద్దోళ్లను తట్టుకొని, పెద్ద పెద్ద ఆకు సిపాయిలను తట్టుకొనే ఈ గులాబీ జెండానే తెలంగాణను తీసుకొచ్చిన పార్టీ. ఒక్క నాయకుడు పోతే 10 మంది కొత్త వాళ్ళను, అద్భుతమైన నాయకులను తయారు చేసుకుందాం. తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా ఈ 5 ఏళ్లు వేరే పనేం లేదు. ఈ 5 ఏళ్లు మనకు మంత్రి పదవి లేదు, ప్రభుత్వంలో లేం కాబట్టి వేరే పనేమి లేదు. పార్టీ పటిష్టత కోసం పనిచేద్దాం. పార్టీని క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం చేసుకుందాం. ఎస్, ఆగన్ ఒక్కడే ఉన్నాడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా. జిల్లా కమిటీని బ్రహ్మాండంగా ఫుల్ ఫ్లెజ్డ్ చేసుకుందాం. చాలా మందికి అందులో అవకాశాలు ఇచ్చుకుందాం. అనుబంధ సంఘాలు ఉన్నాయి, వాటిని కూడా పటిష్టం చేసుకుందాం. పని చేసేటోళ్ళకే పదవులు ఇద్దాం. ఎవరన్నా పని చేయం, మేము పెద్ద మనుషులు అసంటోళ్ళం అంటే మీరు పక్కకుండండి, గౌరవప్రదంగా పక్కకు జరగండి అనే మాట కూడా చెబుదాం. పక్కకు కూర్చోబెడదాం. ఎందుకంటే పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ పోలేదు, సత్తా ఎక్కడ తగ్గలేదు, తగ్గద్దు అని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా తమ్ముళ్ళు కొంతమంది అడుగుతున్నారు, అన్నా మేము ప్రెస్ మీట్లు పెట్టానంటే మాకు అధికార ప్రతినిధి హోదా ఇయ్యాలి కదా అని అడుగుతా ఉన్నారు. తప్పకుండా కొంతమంది అధికార ప్రతినిధులు కూడా నియమించుకుందాం. మండలాల్లో, జిల్లాలో, రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద గొంతు విప్పే అద్భుతమైన నాయకత్వం మన పార్టీలో ఉన్నది. కేసీఆర్ తయారు చేసిన సైనికులు ఒకరు కాదు. ఇలా నాకంటే అద్భుతంగా ఇక్కడ మైక్ ఇస్తే మాట్లాడగలిగిన వాళ్ళు 100 మంది ఉన్నారు. నాకు కూడా తెలుసు. ఏ ఊరికా ఊరు అట్లాంటి వాళ్ళని తయారు చేసిండు కేసీఆర్. కాబట్టి నేను అంటున్నా, ప్రజల పక్షాన రాబోయే 3, 4, 5 ఏళ్లు గట్టిగా నిలబడదాం, గట్టిగా కొట్లాడదాం. పోయింది తాత్కాలికంగా అధికారం మాత్రమే. అధికారం పోగానే బేజారయ్యేటోళ్ళు ఉంటారు, కొంత అక్కడ ఇక్కడ కింద మీద పడేటోళ్ళు ఉంటారు, ఆగమాగం అయ్యేటోళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి మీరేం ఫికర్ చేయకూడదు. పోతే ఎవరన్నా పోతారు, వదిలించుకుందాం, ఏం తప్పులేదు. కొత్త వాళ్ళని తయారు చేసుకుందాం, గట్టిగా నిలబడదాం. ఉన్నోళ్ళం కొంతమందిమైనా సరే గట్టిగా నిలబడదాం. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, పార్టీ పుట్టినాడు 2001లో ప్రతి ఊర్లో వెంటనే 100 మంది ఉండేనా? లేరు. ఊరికొక్కరున్నా చాలు గట్టోడు అనుకున్నాం, బయలుదేరినాం. 14 ఏళ్లలో తెలంగాణ తెచ్చుకున్నాం. ఇలా 14 ఏళ్ల తర్వాత ప్రజలు అధికారం ఇచ్చినారు. 10 ఏళ్ళు అధికారం మనకు అవకాశం ఇచ్చిండ్రు. అక్కడక్కడ మా తమ్ముళ్ళు కూడా తప్పు మాట్లాడుతున్నారు. మాట్లాడకండి, ప్రజలను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడకండి. ప్రజలను మోసం చేసిన నాయకులను చూసినాం, కానీ నాయకులను మోసం చేసిన ప్రజలను చూడలేదన్నాడు అని మాట్లాడుతున్నారు అక్కడక్కడ మా తమ్ముళ్ళు సోషల్ మీడియాలో. అట్లాంటి మాట ఎవరు మాట్లాడకండి. అదే ప్రజలు, ఏ ప్రజలైతే మొన్న మనకు అవకాశం ఇవ్వలేదో, ప్రతిపక్షంలో ఉండమని తీర్పిచ్చిండ్రో, వాళ్ళే మనకు 2 సార్లు అధికారం కూడా ఇచ్చిండ్రు. కాబట్టి ఆ రోజు వాళ్ళు చేసింది కరెక్ట్ అయితే ఈ రోజు వాళ్ళు చేసింది కూడా కరెక్టే. కాబట్టి ఎవరు కూడా పొరపాటున కూడా ఒక్క పొల్లు మాట కూడా మాట్లాడకండి. మనం ఆలోచించుకుందాం. సిరిసిల్లలో పోయిన ఎలక్షన్లో 2018లో
మనకు 90,000 మెజారిటీ వచ్చింది, 89,000 చిల్లర. ఈసారి 29,000 చిల్లర వచ్చింది. ఎందుకు తగ్గిందో ఆలోచించుకుందాం, ఎక్కడ లోపం ఉందో ఆలోచించుకుందాం, దాన్ని సవరించుకుందాం. లోపం నాలో ఉంటే నేను సవరించుకుంటా, లోపం మీలో ఉంటే మీరు కూడా సవరించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పు నాది కూడా ఉండొచ్చు, నేను కూడా మనిషినే, తప్పు చేయలేదు, నేనేమి పొరపాటు చేయలేదని నేను చెప్పను. ఉంటాయి లోటుపాట్లు, పొరపాట్లు, మనిషి అన్నాక ఉంటాయి. అధికారంలో భాగంగా గత 10 ఏళ్లుగా మనం ఒకటే సింగిల్ మైండెడ్ గా పనిచేసినాం, ఒకటే ఆలోచనతో పనిచేసినాం. ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రం పేరు నిలబడాలి, కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం భారతదేశంలోనే టాప్ కావాలి, నెంబర్ 1 కావాలని చెప్పి బ్రహ్మాండంగా ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు నిర్విరామంగా పనిచేసినాం. కాబట్టి ఇవాళ దేశానికి ఇవాళ ఆదర్శంగా నిలబడ్డది మన రాష్ట్రం. ఎన్నో రంగాలలో అవార్డులు వస్తా ఉన్నాయి, ఈ రోజు కూడా వస్తా ఉన్నాయి. నిన్నగాక మన మున్సిపల్ డిపార్ట్మెంట్ కు బ్రహ్మాండమైన అవార్డులు, స్వచ్ఛ సర్వేక్షణ్ లో మళ్ళా కూడా పోయిన సంవత్సరానికి సంబంధించిన అవార్డులన్నీ మొన్ననే ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక ఇచ్చినారు. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో విజయాలు ఉన్నాయి. నేను మిమ్మల్ని ప్రార్థించేది, మీతో కోరేది ఒకటే, ఈ సంవత్సరం మొత్తం ఎలక్షన్లు ఉన్నాయి. ఒక వినోద్ కుమార్ గారి ఎలక్షనే కాదు, వరుసగా ఆ తర్వాత మీ ఎలక్షన్లే ఉన్నాయి. వరుసగా దీంతో అయిపోగానే, వినోదన్ ఎలక్షన్ అయిపోగానే పంచాయతీ ఎన్నిక ఉంటుంది, పంచాయతీ ఎన్నిక అయిపోగానే మున్సిపల్ ఎలక్షన్ ఉంటుంది, మధ్యలో సొసైటీ ఎలక్షన్ ఉంటుంది, జిల్లా పరిషత్ ఎలక్షన్ ఉంటుంది. నేను మీ అందరికి ఒకటే మాటిస్తా ఉన్నా, మీరు నా కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఒక్కొక్కరు సిరిసిల్లలో కౌన్సిలర్లు కానీ, గ్రామాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు, ఎంపీపీలు కానీ, గ్రామ శాఖల అధ్యక్షులు, ఏ పదవిలో లేకపోయినా కార్యకర్తగా, నాయకుడిగా నా మీద ప్రేమతో, కేసీఆర్ మీద ప్రేమతో, ఈ గులాబీ జెండా మీద ప్రేమతో కష్టపడ్డ వాళ్ళు ఒకరిద్దరు కాదు, వేల మంది మీరు కష్టపడితేనే ఇలా ఇంతమంది మేము 39 మంది ఎమ్మెల్యేలు అయినాం. మాకు తెలుసు లక్షల మంది మీ కష్టం ఉంది, ఇలా 39 మందికి పదవులు వచ్చినాయంటే. అందుకే నేను మీకు ఇచ్చే మాట ఏంటంటే, రేపటి రోజున ఈ ఎన్నికల సంవత్సరంలో ఎన్నో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి, నా ఎన్నిక అయిపోయినప్పటికీ రేపటి రోజున మీ ఎన్నికల్లో మీకంటే ఎక్కువ కష్టం నేను పడతా, మీకోసం నేను తిరుగుతా, అన్ని రకాలుగా మీకు అండగా నిలబడి మిమ్మల్ని గెలిపించుకుంటా అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రజల్లో మనకేం కమ్మి లేదు, ప్రజల్లో మనకేం లోటు లేదు. అక్కడక్కడ చిన్నపాటి అలకలు, అసంతృప్తులు ఉండొచ్చు. తాత్కాలికంగా అవతలోళ్ళు పాల పొంగులాగా చూపెట్టిన కొన్ని ఆశలకు ఆశ పడచ్చు. వీళ్ళు 2 సార్లు ఇచ్చినాం కదా, వాళ్ళకు ఒక్కసారి ఇస్తే ఏంది అనే ఒక ఆలోచన రావచ్చు. తప్పేం కాదు, అప్పుడప్పుడు జరుగుతాయి అట్లాంటి. కానీ మనం తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీ, రైతులకు కానీ, మహిళలకు కానీ, యువకులకు కానీ, ఉద్యోగులకు కానీ, నిరుద్యోగులకు కానీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే దిశగా తప్పకుండా డిమాండ్ చేయాలి. 1,57,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 రూపాయల చొప్పున ఇచ్చి తీరాలే అని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీయాలి. సంవత్సరానికి 5 లక్షల మందికి ఇండ్లు ఇస్తామన్నారు, ఇందిరమ్మ ఇండ్లు తప్పకుండా ఇచ్చేదాకా ఎంబడబడాలి. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చేదాకా ఎంబడబడాలి. బీసీ సబ్ ప్లాన్ అన్నారు, పెట్టమని చెప్పి డిమాండ్ చేయాలి. మైనారిటీ సబ్ ప్లాన్ అన్నారు, పెట్టమని చెప్పి డిమాండ్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన 420 హామీలు ఏ ఒక్కటి కూడా తప్పకుండా ఆ పుస్తకాన్ని పట్టుకొని మనం గల్లీ గల్లీలో చర్చ పెట్టాలి, ప్రజలను జాగరూకులను చేయాలి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఏమీ నష్టం జరగలేదు. కొద్దిగా మనకు కూడా బ్రేక్ దొరికింది అనుకోండి, కార్ సర్వీసింగ్ చేసుకుందాం, మళ్ళా రోడ్ ఎక్కుదాం, మళ్ళా తొక్కుడు దొక్కితే 100 స్పీడ్తోని మళ్ళా తప్పకుండా అధికారంలోకి తీసుకొచ్చే నాయకత్వం, శక్తి, సత్తా మీకుంది, మనకుంది. మనం ఏం కూడా బేజారు కావాల్సిన అవసరం లేదు. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క మాట మీరు ఆలోచన చేయండి. ఇవాళ వినోద్ కుమార్ గారు మన అభ్యర్థిగా ఎట్లా పనిచేసినారో, గతంలో ఎంపీగా 2014 నుంచి 19 వరకు మీ కళ్ళ ముంగట్నే ఉంది. గత 10 ఏళ్లుగా కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వమే ఉన్నది. ఈ 10 ఏళ్లలో 2 ఎంపీలుగా పనిచేసినారు మన కరీంనగర్ నియోజకవర్గానికి. మొదటి 5 ఏళ్లు వినోద్ కుమార్ గారు 2014 నుంచి 19 దాకా పనిచేసినారు. 19 నుంచి 24 వరకు మన ఎంపీ బండి సంజయ్ గారు పనిచేసినారు. వీళ్ళిద్దరి పనితీరు ఎట్లుందో ఒక్కసారి మీరే బేరీ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటులో 110 చర్చల్లో పాల్గొన్నాడు. 550 ప్రశ్నలు మన తెలంగాణ తరపున, మన కరీంనగర్ తరపున, మనందరి తరపున గొంతు విప్పి బలంగా అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు. 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెట్టిండు వినోద్ కుమార్ గారు. మరి అదే బండి సంజయ్ గారు, ఆయన 5 ఏళ్లలో ఎంపీగా ఒక్క పార్లమెంట్ చర్చలో పాల్గొనలేదు. వినోదన్న 550 ప్రశ్నలు అడిగితే ఆయన 50 ప్రశ్నలు అడిగిండు. వినోదన్న 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెడితే ఆయన పెట్టింది గుండు 0. అసలు బండి సంజయ్ కుమార్ గారు
కనీసం ఇంతవరకు ముఖం చూపెట్టని గ్రామాలు కాదు మండలాలు కూడా ఎన్నో ఉన్నాయి. చాలా మండలాలకు కూడా కనీసం రాలే. మీ ఈర్నపల్లికి వచ్చిండో లేదో నాకు తెలియదు, గంభీరాపేటకు వచ్చిండా డౌటే. ఎక్కడ కూడా మొత్తం కరీంనగర్ పార్లమెంట్ ఎక్కడ కూడా పోగా నేను ఇంకొక మాట కూడా మిమ్మల్ని అడుగుతున్నా, ఏమన్నా ఒక్క మంచి పని చేసిండా మన పార్లమెంట్ నియోజకవర్గానికి? కనీసం ప్రజలకు పనికొచ్చే ఒక్క మంచి పని, ఒక గుడి తెచ్చిండా కొత్తగా, లేదా ఉన్న గుడికి పైసలు తెచ్చిండా? వెమ్లవాడ రాజన్ ఉంటాడు ఇక్కడనే, కొండగట్టు అంజన్ ఉన్నాడు, ఇల్లందకుంటల రాముల వారు ఉన్నాడు, ఒక్క పైస తెచ్చిండా వాళ్ళకు? తెల్లారు లేస్తే ఈ రోజు ఏం వారం, ఈ రోజు ఏం దేవుడు అంటాడు, కానీ ఒక్క పైసా నరేంద్ర మోడీ దగ్గర ఇంత పతార ఉంటే, పలుకుబడి ఉంటే ఒక్క పైస తెచ్చిండా గుడికి? ఏ గుడికి ఒక్క పైస తేలే. దాంతోపాటు ఒక బడి తెచ్చిండా? పోని నవోదయ పాఠశాలలు ఇవ్వాలి. కొత్త జిల్లాలు ఏర్పడితే మన సిరిసిల్లకు కూడా నవోదయ పాఠశాల ఇచ్చేది ఉండే, ఇచ్చిండా? తెచ్చిండా? తేలే. ఆఖరికి కేసీఆర్ గారు ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు రైలు మంజూరు చేయించిండు హైదరాబాద్ నుంచి కరీంనగర్కు, వయా సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదకెళ్ళి బోయిన్పల్లి మీదకెళ్ళి కరీంనగర్కు పోయేందుకు రైలు మంజూరు చేయించిండు 2005-6లో. 18 ఏళ్ళ. మరి వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు కోషిష్ చేసిండు, కొద్ది గుంజుకొచ్చిండు. 18 తర్వాత మొత్తం ఆగిపోయింది పని, ఎందుకంటే పట్టించుకోలేదు. ఇప్పుడున్న ఎంపీ గారు సిరిసిల్ల, వేములవాడ, బోయిన్పల్లి, చొప్పదండి మీదకెళ్ళి కరీంనగర్ పోయే రైలును ఎన్నడూ పట్టించుకోలేదు. మరి రైలుదేలే, బడిదేలే, గుడిదేలే, ఒక్క ఊరికి పోలే, ఒక్క మనిషికి కనవాళ్లే. ఆయనకుండే ఎంపీ ల్యాడ్స్ ఉంటాయి 5 కోట్లు ఎంతో ఉంటాయి, 5 కోట్ల 10 కోట్లు, ఇప్పుడు 5 కోట్లు. ఎక్కడైనా 5 పైసలు పెట్టిండో లేదో సిరిసిల్లలో నాకైతే తెరకలేదు. ఒక్క ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనలేకపోయిన 5 ఏళ్లలో, ఒక్కటంటే ఒక్క జాగల. నేను పిలిచిన ఒకసారి అకీంపేటలో కలిసిండే, రాష్ట్రపతి గారిని ఆహ్వానించే టైంలో కలిసి చెప్పిన, ఎంపీ సాబ్ దొరుకుతలేవు, జర రా, అప్పుడప్పుడు అధికారిక కార్యక్రమాల్లో రా అని చెప్పిన. ఎన్నడూ కనవడలే. మరి ఎందుకు నామోషో ఏందో తెలియదు, కానీ ఎన్నడూ కూడా కనబడలే. కానీ తెల్లారు లేస్తే మాత్రం కేసీఆర్ని తిట్టడంలో మాత్రం ఫస్ట్. నేను అడుగుతున్నా, కేసీఆర్ని తిట్టుడు తప్ప, నోటికొచ్చిన మాటలు మాట్లాడుడు తప్ప, అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప నువ్వు చేసిన పనేంది 5 ఏళ్లలో ఎంపీగా? ఒకసారి చెప్పి మళ్ళీ ఒక్కసారి ఓట్లు అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మాట్లాడుతూ ఆయన అంటూ, నేను మొన్న కరీంనగర్లో మాట్లాడినా, మేము ధర్మం కోసం పనిచేసే వాళ్ళం, మమ్మల్ని అంటావా కేటీఆర్ నీకు అహంకారం ఎక్కువ అని తిట్టిండు. అరే ధర్మం కోసం పనిచేసేది ఉంటే మఠం పెట్టుకోవాలి భయ్, మఠం పెట్టుకోవాలి, ఆశ్రమం పెట్టుకోవాలి, పని చేయాలి. నేను అద్దంటలేను, నువ్వు మంచోనివే, నేను కాదంటలేను, పని చేయి కాదంటలేను. కానీ పార్లమెంటు మెంబర్గా ఉన్నప్పుడు, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజలకు కావాల్సిన పనులు చేయాలన్నా వద్దా? ప్రజల హక్కులు, ప్రజల సమస్యలు ప్రస్తావించాలన్నా లేదా పార్లమెంట్లో? అమేవి చేయకుండా నేను ఓన్లీ దేవుని కోసం పనిచేస్తా అంటే, దేవుని కోసం పనిచేసే వాళ్ళు కాశీలా అక్కడ ఇక్కడ పెద్ద మనుషులు చాలా మంది గొప్ప వాళ్ళు జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు ఉన్నారు. నువ్వు అట్లా ఓదలుచుకుంటే పో, నాకేం అభ్యంతరం లేదు. కానీ కరీంనగర్ పార్లమెంటులో నీకు ఓటు అడిగే హక్కు లేదు అనే మాట మాత్రం ఖచ్చితంగా బండి సంజయ్ గారికి చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మీరు చూడండి, ఇక్కడ మా సిరిసిల్ల నేతన్నలు ఉన్నారు, ఇవాళ వారం 10 రోజులుగా ఆగమాగం అవుతా ఉన్నారు. ఇవాళ సమ్మె చేసే పరిస్థితి వచ్చింది. మెగా పవర్ లూమ్ క్లస్టర్ కావాలి సిరిసిల్లకు అని చెప్పి నేను, వినోద్ గారు ఆనాడు ప్లానింగ్ బోర్డు అధ్యక్షుడిగా 8 సార్లు పోయినాం, 10 సార్లు పోయినాం కేంద్రంలో ఉండే ప్రభుత్వం దగ్గరికి. మరి ఈయన బీజేపీ ఎంపీ అయ్యుండి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యుండి, కనీసం మన సిరిసిల్ల నేతన్న కోసమో, జమ్మికుంటలో ఉండే నేతన్న కోసమో ఒక్క పథకం తెచ్చిండా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ దేవుడి పేరు మీద ఓట్లు అడగడం కాదు బండి సంజయ్ గారు, మీకు గుర్తు చేస్తా ఉన్నా, మీకంటే ఎక్కువ భక్తి మాకుంది కాబట్టే, మా నాయకుడు కేసీఆర్ కుంది కాబట్టే మీకంటే బ్రహ్మాండంగా యాదాద్రి దేవాలయం కట్టింది కూడా కేసీఆర్ గారు అనే మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా గంగుల కమలాకర్ గారు, మా వినోద్ కుమార్ గారు ఇద్దరు కష్టపడి కరీంనగర్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారిని ఒప్పించి 10 ఎకరాల భూమిని కేసీఆర్ గారికి చెప్పి ఇప్పించి 25 కోట్ల రూపాయలతో వెంకటేశ్వర స్వామి గుడి కడుతున్నది కూడా మేము అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఏదో మాకంటే ఎక్కువ ఏదో చేసినట్టు, దేవుడి కోసం నువ్వు ఒక్కడివే ఉన్నట్టు, నువ్వు రాకముందు మాకు బొట్టు తెలియదు, కట్టు తెలియదు, దేవుడు తెలియదు, గుడి తెలియదు అన్నట్టు ఇవాళ నువ్వు ఏదైతే మాటలు మాట్లాడుతున్నావో, బండి సంజయ్ గారికి నేను చేసే విజ్ఞప్తి, మీరు అంతగానం నిజంగానే ధర్మం కోసం పనిచేయదలుచుకుంటే మీరు రాజకీయం బంద్ చేసి బ్రహ్మాండంగా పనిచేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ కరీంనగర్ ఎంపీగా మీరు విఫలమైనరు. మీరు ఒక్క పని కూడా చేయలేదు, ఒక్క గుడి దేలేదు, ఒక్క బడి దేలేదు, ప్రజలకు పనికొచ్చే ఒక్క పని చేయలేదు. నేతన్నకు గాని, గీతన్నకు గాని, ఒక రైతుకు గాని పనికొచ్చే ఒక్క పని చేయలేదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
నేను మీ అందరికీ ముగించేమని చేసే విజ్ఞప్తి ఒకటే, మనకు ఈ సంవత్సరం మొత్తం ఎలక్షన్లు ఉన్నాయి. ఇటు పార్లమెంటు, అటెన్క జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అటెన్క సర్పంచులు, కౌన్సిలర్లు, సొసైటీ ఎలక్షన్లు అన్ని కూడా ఈ సంవత్సరమే ఉన్నాయి. మీరు ఒకటి యాది పెట్టుకోండి. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం గట్టిగా పనిచేస్తేనే మీ వార్డులలో, మీ సర్పంచ్ ఎలక్షన్లో, మీ ఊర్లలో గట్టిగా పునాది పడుతుంది. దీని తర్వాత వెంటనే మీ ఎలక్షనే ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు చేసే కష్టం మీకోసమే చేస్తున్నామనే మాట యాది పెట్టుకోండి. వినోద్ అన్న కోసమో ఇంకెవరి కోసమో మీరు పని చేస్తలేరు. ప్రజల దగ్గరికి పోవాలి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఏమేం మాటలు చెప్పినాయో చెప్పాలి. ఇంకొక మాట మాత్రం చెప్పి నేను ముగిస్తాను. నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్లు బాగా ఎగురుతుండే. ఏమన్నారు వాళ్ళు? కేంద్రంలో మోడీ ఒక దిక్కున్నాడు, ఎన్డీఏ కూటమి ఒక దిక్కుంది, ఇంకో దిక్కు ఇండియా కూటమి ఉన్నది. మీరు అటో ఇటో ఉండాలి. ఇండియా కూటమిలో మీరు లేకపోతే మీరు బీజేపీతో ఉన్నట్టే లెక్క అని నోటుకొచ్చినట్టు మాట్లాడింది. వీళ్ళు ఎవరు మిగిలిరు మరి ఇండియా కూటమిలో? నిన్న మొన్న మీరు చూసిండ్రు, మమతా బెనర్జీ వెళ్ళిపోయింది. నేను వీళ్ళతో ఉండా, ఈ రాహుల్ గాంధీతో, కాంగ్రెస్ పార్టీతో ఉండా, వీళ్ళ అహంకారాన్ని నేను భరించలేను, నేను సొంతంగానే పోటీ చేస్తా అని చెప్పి ఆమె తన దారి తను చూసుకున్నది. అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో ఆయన వెళ్ళిపోయిండు. పంజాబ్లో భగవంత్ సింగ్ మాన్ గారు ముఖ్యమంత్రి, ఆయన కూడా వెళ్ళిపోయిండు. నేను వీళ్ళతో నాతో కలిసి పనిచేసుడు కాదు, నా ఇచ్చ నేను కొట్లాడుకుంటా, నా పార్టీకి నేను కొట్లాడుకుంటా, నేను ఒంటరిగానే కొట్లాడతా అని ఆయన వెళ్ళిపోయిండు. కేరళలో సిపిఎం పినరాయి విజయన్ గారు ముఖ్యమంత్రి, ఆయన కూడా నా దారి నేను చూసుకుంటా, ఈ కాంగ్రెస్ అహంకారం నాతో అయితలేదు, వశపడతలేదు అని ఆయన వెళ్ళిపోయిండు. బీహార్లో ఇప్పుడే మీరు చూసుంటారు వార్త, నితీష్ కుమార్ గారు ఇండియా కూటమి విడిచిపెట్టి ఎన్డీఏ కూటమిలో ఆయన వెళ్ళిపోయిండు. మరి ఇక మిగిలిందేవాళ్ళు? వదికు రాహుల్ గాంధీ గారేమో భారత్ జోడో అంటున్నాడు, దేశమంతనేమో కాంగ్రెస్ చూడో అని చెప్పి ఎక్కడో అక్కడ వెళ్ళిపోతుండ్రు. అందుకే నేను మీకు విజ్ఞప్తి చేసేది, బీజేపీని ఆపాలంటే, బీజేపీని నిలువరించాలంటే, బీజేపీకి చెక్ పెట్టాలి అంటే ఇక్కడున్న మా మిత్రులందరూ నేను కోరేది ఒకటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీలో ఆ శక్తి లేదు. బీజేపీని ఆపే సత్తా గాని శక్తి గాని వాళ్ళకు లేదు. అందుకే నేను కోరేది మిమ్మల్ని, ప్రాంతీయ నాయకులు ఎవరైతే బలమైన నాయకులు ఉన్నారో, కేసీఆర్ గాని, మమతా బెనర్జీ గాని, ఇవాళ అదే విధంగా అరవింద్ కేజ్రీవాల్ గాని, పినరాయి విజయన్ గాని, ఇట్లాంటి నాయకులకు ఓట్లేస్తేనే బీజేపీని ఆపగలుగుతాం తప్ప లేకపోతే ఆపే పరిస్థితి లేదు. ఇక్కడ ఉండే మన సిరిసిల్లలో కరీంనగర్ పార్లమెంట్ లో ఉండే లెఫ్ట్ మేధావులతో నేను కోరుతా ఉన్నా, వామపక్ష సంస్థల్లో గతంలో పనిచేసిన మిత్రులను కూడా నేను కోరుతా ఉన్నా, ఇవాళ బీజేపీని ఆపాలి అంటే కాంగ్రెస్ లో ఆ ధైర్యము లేదు, ఆ దమ్ము లేదు, ఆ సత్తా లేదు, ఆ తెగింపు కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. అయినా మీరు ఇంకొక మాట కూడా గమనించాలా, ఇవాళ బీజేపీ వ్యతిరేకులుగా ఉన్న మిత్రులు కాంగ్రెస్ బీజేపీ కూడబలుక్కొని మాట్లాడుతున్నాయి, కూడబలుక్కొని ఒకటైతా ఉన్నాయి. గమనించండి, మొన్న శాసన మండలి 2 స్థానాలు ఖాళీ అయినాయి. కడియం శ్రీహరి గారు, కౌశిక్ రెడ్డి గారు ఇద్దరు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అయినరు, ఎలక్షన్లు నిలబడి ఇద్దరు రాజీనామా చేసిరు. ఇద్దరు కూడా ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్సీలు ఇద్దరు రాజీనామా పెట్టినరు, సంతకం ఇచ్చిండ్రు. ఒకటేసారి రాజీనామా చేసిండ్రు, ఒకటే నిమిషంలో ఒకటేసారి ఇద్దరి రాజీనామా విషయం బులెటిన్ ద్వారా ఎలక్షన్ కమిషన్ కు మన అసెంబ్లీ వాళ్ళు చెప్పిండ్రు. ఇద్దరి స్థానాలు ఒకటేసారి ఖాళీ అయినప్పుడు ఉప ఎన్నిక కూడా ఒకటేసారి పెట్టాలనా వద్దా? పెట్టాలనా? ఇద్దరు కేటగిరీ సేమ్, ఇద్దరు ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడ్డ వాళ్ళే, ఇద్దరు ఒకటేసారి రాజీనామా చేసిండ్రు. ఇద్దరు రాజీనామా చేసిన విషయం కూడా ఒకటే కామన్ బులెటిన్ లో కేంద్రంలో ఉండే ఎలక్షన్ కమిషన్ కు మన అసెంబ్లీ వాళ్ళు చెప్పిండ్రు. కానీ ఏం జరిగిందో ఎరికేనా? రేవంత్ రెడ్డి గారు పోయినరు, అమిత్ షా గారిని కలిసిండ్రు, పుష్పగుచ్చం ఇచ్చిండ్రు. గంట తర్వాత ఎలక్షన్ కమిషన్ నుంచి ఆ 2 ఎమ్మెల్సీ స్థానాలకు 2 అలగలగ్ సార్లు ఎన్నికలు పెట్టాలి, ఒకటేసారి పెట్టద్దు అని ఆర్డర్ వచ్చింది. ఒకటేసారి పెడితే ఏమైతుండే? చెరొకటి వస్తుండే కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు. కానీ 2 అలగలగ్ పెడితే ఏమైంది? 2 కాంగ్రెస్ కే పోయినాయి. ఇవాళ ఇది పరిస్థితి. కాంగ్రెస్ బీజేపీ అండర్స్టాండింగ్ ఎంత దృఢంగా ఉందో వాళ్ళ ఫెవికాల్ బంధం, దాన్ని బట్టే మీరు చెప్పచ్చు. నిన్న మీరు చూసిండ్రు, మనం ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ గారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మరి మిత్రుడు, మీ అందరికీ సుపరిచితుడు, టీవీలలో చూసే ఉంటారు శ్రవణ్ గారిని. గట్టిగా మాట్లాడతాడు, ఒక ప్రొఫెసరు, చదువుకున్న ఆయన, మంచి వ్యక్తి. సోదరుడు కె సత్యనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే, ఎరుకల సామాజిక వర్గానికి సంబంధించి మంచి సంఘ సేవ కూడా చేస్తూ ఉంటారు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే. ఇద్దరి పేర్లు మనం 4 నెలల కిందట కేబినెట్ లో తీర్మానం చేసి మన ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నర్ గారికి పంపించినాం. అమ్మ గవర్నర్ గారు, ఇద్దరు మంచి వ్యక్తులను ప్రతిపాదిస్తున్నాం, మీ కోటాలో ఎమ్మెల్సీ చేయమని రిక్వెస్ట్ చేసినాం. ఆమె ఏమని రిజెక్ట్ చేసింది తెలుసా? రిజెక్ట్ చేసింది.
ఏమని వీళ్ళిద్దరికి రాజకీయ నేపథ్యం ఉన్నది, రాజకీయ సంబంధం ఉన్నది కాబట్టి నేను ఇద్దరిని తిరస్కరిస్తున్నా అని పంపించింది. మరి నిన్న కోదండరాం గారు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు, ఆయన రాజకీయ పార్టీ కార్యకర్త కాదు, నాయకుడు కాదు, తెలంగాణ జనసమితి అనే రాజకీయ పార్టీ అధ్యక్షుడు. ఆయన పేరు వంపంగానే రేవంత్ రెడ్డి గారు గవర్నర్ గారు కళ్ళు మూసుకొని సంతకం పెట్టింది. మరి ఎవరు ఎవరితో కలిసిన్నారు, ఎవరు ఎవరితో అంటగాగుతున్నారు, ప్రజలు ఆలోచన చేయాలి. పోయినసారి కూడా కరీంనగర్లో ఏం జరిగింది, కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాడు మ్యాచ్ ఫిక్సింగ్ అయింది కాంగ్రెస్ కు బీజేపీకి. ఆ రోజు కూడా కాంగ్రెస్ ఓట్లన్నీ బీజేపీకి తబాదాలు చేసేటట్టు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇవాళ 4 ఎమ్మెల్సీ సీట్లేమో కాంగ్రెస్ కు వచ్చేటట్టు బీజేపీ వాళ్ళు సహకరిస్తారు. ఇక్కడ 4 ఎంపీ సీట్లలో డమ్మీ అభ్యర్థులను కాంగ్రెస్ వాళ్ళని పెట్టి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ లాంటి ప్లేసుల్లో డమ్మీ కాంగ్రెస్ వాళ్ళని పెట్టి ఆ ఓట్లన్నీ బీజేపీకి మళ్ళించేటట్టు ఇక్కడ ఒప్పందాలు జరుగుతాయి, లోపాకారి ఒప్పందాలు. అందుకే అప్రమత్తంగా ఉండాలి. పోయినసారి జరిగిన మోసం 2019లో ఈసారి జరగవద్దు అంటే గల్లీ గల్లీలో, గ్రామ గ్రామంలో, ప్రతి డివిజన్ లో, ప్రతి బస్తీలో చర్చ పెట్టాలి. వీళ్ళిద్దరు ఏ రకమైన అనైతిక పరమైన లోపాయకారి ఒప్పందం పెట్టుకున్నారో తప్పకుండా ప్రజలకు విడమర్చి చెప్పాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతున్నా. నాకు తెలుసు మీకు ఆకలి అవుతుంది, మీ ముఖాలు చూస్తుంటే నాకు అర్థమవుతుంది. కాబట్టి ఇంతకంటే ఎక్కువ మీకు ఓపిక పెట్టను, ఓపికకు పరీక్ష పెట్టను. తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క 420 హామీల పుస్తకాలన్నీ తెప్పించిన మీ అందరికీ డైనింగ్ హాల్ కార్డు ఉన్నాయి. డైనింగ్ హాల్ కార్డుకి పోదాం. ఒక 5 నిమిషాలు ఆగుండ్రి, 5 నిమిషాలు ఆగురి. ఎందుకంటే వినోదన్న మాట్లాడాలి. వినోదన్న మాట్లాడిన తర్వాత ఇంకొక పని చేద్దాం. మండలాల వారీగా మీ సూచనలు, మీ సలహాలు కూడా తీసుకోవాలి. మండలాల వారీగా పైన కూర్చుందాం. ఎందుకంటే ఇంతమందిలో కూర్చున్న దానికంటే ఒక్కొక్క మండలి, ఒక మండలం సమస్యలు ఏ మండలానికి ఆ మండలం ప్రత్యేకంగా ఉంటాయి, ఏ పట్టణం సమస్యలు ఆ పట్టణానికి ఉంటాయి. కాబట్టి మొదలు సిరిసిల్ల పట్టణంతో మొదలు పెట్టుకుందాం. అన్ని మండలాల వారీగా పైన కూర్చొని మంచిగా బ్రహ్మాండంగా మీతో ఒక 4-5 గంటల పాటు టైం స్పెండ్ చేసి ఏం చేయాలి, ఎలక్షన్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్ని కూడా తెలుసుకొని మళ్ళీ చెప్తున్నా, నేను ఎక్కడికి పోతలేను. పేపర్ వాళ్ళు ఏం రాసినా, ఎవరు మీ చెవులో ఏం ఊదినా, కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పినా ఏం పట్టించుకోకుండా తప్పకుండా మీలో ఒకటిగా, మీ తమ్ముడిగా, మీ అన్నగా మీతోనే ఉంటా అని చెప్పి మీ కష్టంలో సుఖంలో మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు సోదరులు మన కాబోయే ఎంపీ వినోద్ కుమార్ గారు మాట్లాడతారు. తప్పకుండా మీరందరూ ఆయన ప్రసంగం తర్వాతనే భోజనశాల కదలాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ. కొద్దిగా సిద్దిపేట దాకా నేను ఓడాలి. జై తెలంగాణ. థ్యాంక్ యూ పెద్దలు వినోద్ కుమార్ గారు.